చిన్న పెద్ద తేడా లేకుండా అందరితో గొడవ పడతావు. మిస్క్యారేజ్ ఒక యాక్సిడెంట్, అది పూర్తిగా నా తప్పు కాదు, మీ అమ్మ తప్పు కూడా ఉంది. ఇంకోటి, చిన్న పెద్ద తెలియదు అంటున్నావు. ఇప్పుడు ఒక రూమ్ లో ఒక పిల్లిని పెట్టి కారణం లేకుండా దాన్ని రోజు కొడుతుంటే ఏం చేస్తుంది? ఏదో ఒక రోజు బర్స్ట్ అవుట్ అవుతుంది కదా. నేను అలానే అయ్యా. ఎవరికుంటాయి అబ్బా ఓపికలో? దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. అత్తారింటికి వచ్చినప్పటి నుంచి ఏదో ఒక విషయంలో ఏదో ఒకటి పడుతూనే ఉన్నా. దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది కదా. మనకు అక్కడ సెట్ అవ్వట్లేదు కాబట్టి ఇక్కడికి వచ్చి సపరేట్గా ఉందాం అని అడుగుతున్నా. అది కూడా తప్పుగా తీసుకుంటే నేనేం చేస్తాను ఇంకా? సరే, ఇప్పుడంతా అయిపోయింది, వదిలే. నాకు కూడా ఎమోషన్స్ ఉంటాయి, ఫీలింగ్స్ ఉంటాయి. ఇంత జరిగిన తర్వాత నాకు బాధ అనిపిదా? ఆ బాధలో నుంచి బయటికి రావడానికి కొంచెం టైం పడుతుంది. సరే పద, బయటికి వెళ్దాం. కొంచెం మైండ్ అయినా చేంజ్ అయ్యిద్ది. ఏం వద్దులే. అబ్బా రా, ఇంకా మొండిగా చేయకు, వెళ్దాం పద.